అండ్ బోస్కు మరి పవన్ కళ్యాణ్ గారి త్రిశూల వ్యూహం మళ్ళీ మొదలైందా? అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాను. ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఒక ఇందాక చెప్పిన ఒక ప్రోగ్రాం పెట్టాం. త్రిశూల వ్యూహం అనేటువంటిది ఎప్పుడు మనకు వినపడింది అంటే ఎలక్షన్స్ కు ముందు పవన్ కళ్యాణ్ గారు త్రిశూల వ్యూహం అనేటువంటి ఒక పదాన్ని వాడాడు. ఆ తర్వాత అది ఏంటి అనేటువంటి ఎవరి విషయం అర్థం కాలేదు. కానీ త్రిశూల వ్యూహం అంటే అటు మొత్తం కూటమిగా ఏర్పడి ఆ వ్యూహానుసారంగా ఓట్లని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ఓటుని చీలనివ్వను అనేది త్రిశూల వ్యూహం. చీలనివ్వను అంటే ఇప్పుడు ఈ మూడు పార్టీలు కనుక కలిస్తే, త్రిశూలం కనుక కలిస్తే ఆ ఓట్లని కంపల్సరీ ఇటేగా వస్తే చాలా భారీ విజయం వస్తుంది అనేటువంటి విధంగా త్రిశూల వ్యూహం అనేటువంటి పేరు అప్పుడు మనం విన్నాం. దాని గురించి చర్చించినా కూడా ఎవరికి అర్థం కాలేదు రిజల్ట్స్ బయటకు వచ్చేంత వరకు కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యూహానికి అంత పెద్ద లెవెల్ హైప్ వచ్చింది, ఇండియా లెవెల్లో నేషనల్ వైడ్ గా అంత హైప్ వచ్చింది అని అంటే త్రిశూల వ్యూహం. మరోసారి త్రిశూల వ్యూహం అనేటువంటి పదం మళ్ళీ వినపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి నిన్న జరిగినటువంటి 3 రోజుల సేనతో సేనాని కార్యక్రమం అటు ఎంపీల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మినిస్టర్స్ దగ్గర నుంచి, అదేవిధంగా లోకల్ బాడీ నాయకులు, స్పోక్స్ పర్సన్స్, లేకపోతే పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, కార్యకర్తలు, క్రియాశీలక సభ్యత్వం కలిగినటువంటి కార్యకర్తలు, వీళ్ళందరితోటి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి ఈ సమావేశంలో మళ్ళీ ఇంకొకసారి త్రిశూల వ్యూహం అనేటువంటి పదం వినపడింది. అంటే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఒక త్రిశూల వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నాం అనేటువంటి విధంగా. అంటే త్రిశూల వ్యూహం అంటే మళ్ళీ ఆల్రెడీ కూటమి కలిసి ఉంది, అదే త్రిశూల వ్యూహం అంటే కాదు. త్రిశూల వ్యూహం అని అంటే ఈసారి కార్యకర్తలు అంటే క్రియాశీలక కార్యకర్తలు, పార్టీ బలోపేతం, అదేవిధంగా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకి వాళ్ళ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అంటే ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది క్యాడర్ కి, అదేవిధంగా జనసేన పార్టీకి ఎక్కడ గ్యాప్ వస్తుంది అనేటువంటి విషయం నిన్న పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. 2 రోజుల సమావేశంలో ఆయన తెలియజేశారు. పార్టీ ఎలక్షన్స్ కు ముందు అందరూ సంఘటితంగా కలిసి పోరాడాము, పార్టీ గెలిచిన తర్వాత అందరు విడిపోయారు, ఎక్కడికెక్కడ బలం లేకుండా పోయింది, నీరస పడిపోయారు అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటే మళ్ళీ దాన్ని తీసుకుని హైప్ చేయడానికి త్రిశూల వ్యూహం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది ఏంటి, మామూలుగా మన పరిపాలన చూపించాలి. ఎందుకంటే రాక అవకాశం వచ్చింది, దాన్ని మన మార్క్, జనసేన పరిపాలన మార్క్ గా మనం చూపించగలిగితే మనకి ప్రజలు ఆదరణ లభిస్తుంది. దాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి క్యాడర్ కావాలి. ఈ క్యాడర్ ఎందుకు కావాలి, మామూలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మిగతా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. చెయ్యట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి, చెయ్యట్లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వార్తలు కానీ, లేకపోతే లోకేష్ గారికి సంబంధించిన వార్తలు కానీ, ప్రభుత్వం మీద వచ్చేటువంటి విమర్శలకు సంబంధించి డిబేట్లు పెడతారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి డిబేట్ ఇంతవరకు నేను చూడలేదు. అసలు మీరేమైనా చూస్తే నాకు తెలియదు, 1-2 మినహాయిస్తే. ఎందుకంటే ఎలక్షన్స్ కు ముందైనా సరే పెట్టారేమో కానీ ఎందుకు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా లేకపోతే ఏదైనా పని చేసినా ముందుకు తీసుకెళ్లారా కానీ ఇంతవరకు మామూలుగా గిరిజన ప్రాంతాలకు వెళ్లి పవన్ కళ్యాణ్ గారు అక్కడ సేవ చేస్తున్నటువంటి కార్యక్రమం కావచ్చు, 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి భారత చరిత్రలో ఇంతవరకు ఎవరు సాధించినటువంటి విజయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా, చాలా సృజనాత్మకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా ఒక్కరోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన డిబేట్ ఇదిగో ఇన్ని మంచి పనులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి సాధించారనేటువంటి విషయాన్ని ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఒక డిబేట్ పెట్టినటువంటి పరిస్థితులు. మామూలుగా అయితే అదే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ సాధించుంటే అసలు ఈ పార్టీకి ఓదలు కొట్టేసేటువంటి పరిస్థితులు ఉండే. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగినా కూడా వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా చేసింది. కానీ ఇప్పటికీ కూడా జనసేన పార్టీకి మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. బట్ నెగిటివ్ అయితే ప్రచారం చేయదు కానీ పాజిటివ్ కూడా చెప్పదు, నెగిటివ్ చెప్పదు, పాజిటివ్ చెప్పదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండు కూడా ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి విషయాలే. కాబట్టి ఈ నెగిటివ్ ని, పాజిటివ్ ని, నెగిటివ్ అనేటువంటి విషయం మామూలుగా జనసేన పార్టీలో లేకుండా చూసుకుంటూ అదే విధంగా పాజిటివ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మళ్ళీ త్రిశూల వ్యూహం. దీనికి కావాల్సింది కార్యకర్తలు, అదే విధంగా మొత్తం క్యాడర్ మొత్తం కలిసి పనిచేయడం. దానికి ఏ విధంగా పనిచేయాలి, ఎలా పనిచేయాలి అనేటువంటి విషయం 3 రోజుల్లో తెలిసిపోయింది. అంటే దీంట్లో పనిచేసేటువంటి దాన్ని ఏం లేవు, కూటమిగానే ఉంటుంది కానీ పార్టీ బలోపేతం కావాలి. దీనికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు తన టైం కేటాయించి త్రిశూల వ్యూహాన్ని అమలుపరచబోతున్నాడు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. మరేమో